పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు సంయుక్తంగా అత్యంత కీలకమైనటువంటి మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడం గ్లోబల్ డిప్లొమసీలోనూ అలాగే ముఖ్యంగా భారత వ్యూహాత్మక వర్గాల్లోనూ తీవ్ర ఆందోళనను, విస్తృత చర్చను కూడా రేకెత్తిస్తోంది. ఇక ఈ మూడు దేశాల్లో ఏ ఒక్క దానిపై సాయుధ దాడి జరిగినా అది మిగిలిన రెండు దేశాలపై జరిగినటువంటి దాడిగాని పరిగణించి ఉమ్మడిగా తిప్పికొడతామంటూ ప్రకటించడంతో దీనిని నాటో తరహా ఆర్టికల్ 5 కంబైన్డ్ సెక్యూరిటీ ప్యాక్ట్ గా పోలుస్తున్నారు. మన పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్ ఈ ఒప్పందంలో భాగస్వామి కావడం, పశ్చిమాసియా ఇస్లామిక్ కూటమిలో కీలక దేశాలైన సౌదీ, టర్కీలతో చేయి కలపడం భారతదేశ భద్రతా ప్రయోజనాలకు సంభావ్య ముప్పుగా పరిణమిస్తుందనే ఆందోళనలు సహజంగానే వినిపిస్తున్నాయి. ఇక భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ పరిణామాలను అత్యంత నిశ్చింతగా గమనిస్తున్నామంటూ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ ప్రస్తుతం పరిస్థితిలో ఈ ఒప్పందం పట్ల భారతదేశం తీవ్రంగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నది లోతుగా పరిశీలించాల్సి ఉంది. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం చూస్తే కనుక ఈ ఒప్పందం ఒక ఇస్లామిక్ నాటోగా అవతరిస్తోందంటూ భావించడం కంటే ఇది ప్రధానంగా అంతర్జాతీయ రాజకీయ వేదికలపై సంకేతాలు ఇవ్వడానికి ఉద్దేశించినటువంటి రక్షణ ఏర్పాటంటూ స్పష్టమవుతోంది. అంతేకాకుండా ఈ నూతన భద్రతా సమీకరణం భారత ఉపఖండంపై దృష్టి సారించడం లేదా దీని ప్రధాన రంగాలు, లక్ష్యాలు వెస్ట్ ఆసియా కేంద్రీకృతంగా ఉన్నాయి. ఇక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఉమ్మడి రక్షణ ఒప్పందం భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని రూపొందించింది కాదు. ఇది పూర్తిగా ఇరాన్ ఎరుగుదల అలాగే విస్తరణను నిరోధించడానికి రూపొందించినటువంటి రక్షణ వ్యవస్థ. కొద్ది నెలలుగా సౌదీ అరేబియా చొరవతో తెర వెనక సాగినటువంటి చర్చల ఫలితంగా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంది. సెప్టెంబర్ 2025లోనే పాకిస్తాన్, సౌదీల మధ్య కుదిరినటువంటి ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాన్ని మరింత విస్తరిస్తూ టర్కీని భాగస్వామిగా చేర్చుకొని ఇక ఈ త్రైపాక్షిక ఒప్పందాన్ని తీసుకొచ్చారు. పశ్చిమాసియాలో షియా ఆధిపత్యం ఉన్నటువంటి ఇరాన్ భౌగోళికంగా, సైనిక శక్తిత్వంగా బలపడుతున్నటువంటి నేపథ్యంలో దానికి ప్రతిగా సున్నీ ఆధిపత్యాన్ని ఉన్నటువంటి సౌదీ అరేబియా తన సొంత ప్రాంతీయ భద్రతను కాపాడుకోవడానికి వేసినటువంటి వ్యూహాత్మక అడుగిది. గతంలో ఆ ప్రాంతంలో భద్రతా హామీదారిగా వ్యవహరించినటువంటి అమెరికా తన పట్టును కోల్పోవడం, రక్షణ ఉపసంహరణ వైపు అడుగులు వేస్తుండడంతో సౌదీ అరేబియాకు ఇటువంటి స్వతంత్ర భద్రతా కూటమిని ఏర్పాటు చేసుకోవడం అనివార్యంగా మారింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఇరాన్తో నెలకొన్నటువంటి తీవ్ర ఉద్రిక్తతలు, యుద్ధ సన్నాహాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోగా తిరగబడి పశ్చిమాసియా ప్రాంతీయ సమతుల్యతను ఇరాన్ వైపు తిప్పాయి. ఓమన్ దేశం మధ్యవర్తిత్వంతో ప్రపంచ ఇంధన రవాణాలో 5వ వంతు వ్యాపారం సాగే వ్యూహాత్మక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ నీటి మార్గంపై నియంత్రణ సాధించేందుకు టెహరాన్ పావులు కదుపుతోంది. అమెరికా సైనిక నౌకల రాకపోకలపై కూడా ఆంక్షలు విధించే స్థాయికి ఇరాన్ వెళ్లడంతో గల్ఫ్ దేశాలు తీవ్ర అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు యోమన్లోని ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హౌతీ రెబెల్స్ విరుచుకుపడుతుండడం, సౌదీలో చెమురు రిఫైనరీలు అలాగే విమానాశ్రయాలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేస్తుండడంతో రియాద్ తీవ్ర భయాందోళన ఉంది. అమెరికా నావిక దళాల ఎర్ర సముద్రంలో ఉన్నప్పటికీ హౌతీ దాడులను, ఇరాన్ క్షిపణి వ్యవస్థలను అడ్డుకోవడంలో విఫలమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా తన రక్షణ బాధ్యతను తానే భుజాన వేసుకోవాలని నిర్ణయించుకొని ఇక పాకిస్తాన్, టర్కీలను కలుపుకొని ఈ మక్కా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక ఈ భద్రతా కూటమి ఇరాన్ నలువైపులా ఉన్నటువంటి సరిహద్దులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఇరాన్ తన వైమానిక రక్షణ వ్యవస్థలను, నావిక దళాలను పాకిస్తాన్, టర్కీ సరిహద్దులను పర్యవేక్షించడానికి ఇక మళ్లించాల్సి వస్తోంది. తద్వారా పర్షియన్ గల్ఫ్లో ఇరాన్ దూకుడు అడ్డుకట్టపడుతుందంటూ సౌదీ యోచిస్తోంది. ఇక భారతదేశ ఆందోళన విషయానికి వస్తే కనుక కొన్ని ప్రాథమిక రక్షణ నష్టాలు ఉన్నప్పటికీ ఇది భారత్పై నేరుగా ప్రభావం చూపదు. పాకిస్తాన్ ఈ ఒప్పందం ద్వారా ఆర్థిక ఊరట, రక్షణ సాంకేతికత లేదా దౌత్యపరమైనటువంటి మద్దతు సాధించి ఆ బలాన్ని భారత్కు వ్యతిరేకంగా పరోక్షంగా వాడుకునే అవకాశం ఉంది. కానీ ఒకవేళ భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే సౌదీ అరేబియా లేదా టర్కీ తమ సైన్యాన్ని భారత్ పైకి పంపుతాయా అంటే అది దాదాపు అసాధ్యం. సౌదీ అరేబియాకు భారతదేశంతో ఉన్నటువంటి ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాలు అత్యంత బలమైనవి. ఇక భారత్, సౌదీకి ప్రధాన చమురు కొనుగోదారులు కాగా ఇక రెండు దేశాల మధ్య కోట్లాది డాలర్ల వాణిజ్యం సాగుతోంది. పాకిస్తాన్ కోసమని సౌదీ అరేబియా భారతదేశంలో ఉన్న ఆర్థిక, దౌత్య సంబంధాలను పరంగా పెట్టే ప్రసక్తే లేదు. పైగా చారిత్రాత్మకంగా పాకిస్తాన్, సౌదీ రాజకుటుంబానికి భూభాగ రక్షణకు సైనికులకు పంపే ఒక బాడీ గార్డ్ పాత్రనే పోషిస్తుంది. ఇక దీనికి ప్రతిఫలంగా ఆర్థికంగా చితికిపోయినటువంటి పాకిస్తాన్ సౌదీ నుండి చమురు మినహాయింపులు అలాగే భారీ డిపాజిట్లను పొందుతోంది. 2025 ద్వైపాక్షిక ఒప్పందంలోనూ మరియు ఇప్పుడు కుదిరినటువంటి మక్కా ఒప్పందంలోనూ పాకిస్తానే సౌదీకి భద్రత కల్పించే స్థానంలో ఉంది తప్ప పాకిస్తాన్ను రక్షించడానికి ఇక సౌదీ సైన్యాన్ని పంపే పరస్పర బాధ్యత అంతగా లేదనే విశ్లేషణలు ఉన్నాయి. కాబట్టి ఈ ఒప్పందం మూలంగా పశ్చిమాసియాలో ఇరాన్ వ్యూహాలు దెబ్బతింటాయి తప్ప న్యూఢిల్లీ తన నిద్రను పాడు చేసుకోవాల్సిన తక్షణ అత్యవసర పరిస్థితి ఏమీ లేదు.